जय श्री कृष्ण परमात्मा को मद्गुरु श्री काशी गुरुनाथ स्वामी वारिकी మా మాతృదేవు మా పితృడైనటువంటి సదాన కళ్యాణ నారాయణ దాసాని గురుంబజే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శ్రీ గురుదేవాయ పరః సర్వదేవతా శ్రీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర పరిచ్ఛేదనాయ త్రైలోక్యం వసమానాయ స్వాహా. ఓం నమః శ్రీ గురుదేవాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర పరిచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర పరిచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. ఆది మధ్య అంత్యంబులు లేని పరిపూర్ణ బ్రహ్మమందున ఆదియంతున లేకనే తోచి గురు రూపంబున అవతరించిన శ్రీ దక్షిణామూర్తియే నమః. ద్వాదశాక్షరీ మంత్రస్వరూపస్య శ్రీ దక్షిణామూర్తియే నమః. కాశీక్షేత్ర నివాసస్య శ్రీ కాశీ గురునాథం గురుం భజే. కలముగన్న అర్థంబు ఇలనన సత్యంబాయే కల ఎరుకల కల్ల నీతేట పరచిన కలేన గయ్య దాసాయ గురుం భజే. సర్వాత్మస్వరూపస్య సదానందరాజయోగేశ్వరం గురుం భజే. సదసద్రహితం వైన సదానందరాజయోగేశ్వరం గురుం భజే. పరమాత్మ స్వరూపులైనటువంటి సనాతన ధర్మమును ఆచరిస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ పురుషోత్తమ ప్రాప్తమైనటువంటి భగవద్గీత నుండి 2 శ్లోకములను చెప్పి వాటి యొక్క తాత్పర్యమును విని ఆ భగవతత్వము చేరుకోవాలని గురు అనుగ్రహంతో ప్రార్థిస్తున్నాను. ఊర్ధ్వమూలం మదః శాఖం అశ్వత్థం ప్రాపురవ్యవయం ఛందాంసి యస్య పర్ణాని ఛందాంసి యస్య పర్ణాని యస్తుం వేద సవేద విక్కు. భగవద్గీతలో ఇక్కడ వివరించబడినటువంటిది అశ్వత్థ వృక్షము అన్నారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అని సామాన్య అర్థం. అయితే ఈ అశ్వత్థ వృక్షం ఎలా ఉందంటే వేర్లన్నీ కూడా పైకి, కొమ్మలు ఆకులు అన్నీ కూడా కిందికి దశ దిశలా వ్యాపితమై సర్వము వ్యాపితమై ఉన్నదని
ఈ యొక్క భగవద్గీతలో చెప్పబడినటువంటి సారాంశం. అయితే సామాన్యంగా ఎక్కడైనా వృక్షం అనేది ఆ వృక్షానికి ఆధారం, ఆ వేళ్ళు ఆధారంలోనికి ప్రవేశించి ఆ వేళ్ళ ద్వారా తన ఆహారం గ్రహించి ఆ చెట్టు అనేది వ్యాపిస్తుంది. చిగుళ్ళతోనూ ఊర్ధముఖంగా కొమ్మలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ ఊర్ధమూలం అన్నాడు. ఆ ఊర్ధమూలములో ఎక్కడ ఈ చెట్టుకు మూలం ఉన్నదో ఆ యొక్క రహస్యాన్ని తెలిసినటువంటి వాడు, సంపూర్ణంగా ఆ అశ్వత్థ వృక్షాన్ని ఎరిగినటువంటి వాడు, వేదములను ఎరిగిన వాడని ఇందులో భావార్థం. అదచ్చోతం ప్రసుతాత్మశాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అదచ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అయితే వేదాంతపరంగా బాగా లోతుగా పరిశీలించినట్లయితే